సినిమా ఫీల్డ్ అనగానే మనకు వారి జీవితాలు వడ్డించిన విస్తరల పూల పాన్పుల అద్భుతాల్లా కనిపిస్తాయి. కానీ వారి జీవితంలో కూడా విషాదాలు ఉంటాయి. వాళ్ళ విషాదాలు కానీ విన్నట్లయితే మనకు కన్నీళ్ళు వస్తాయి. ముందుగా డైరెక్టర్ తేజ అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు చిత్రం, నువ్వు నేను, జయం. కెరియర్ స్టార్టింగ్లోనే ఎక్కువ విజయాలు సాధించారు. లవ్ పరంగా యూత్ తేజ సినిమాకు బ్రహ్మరథం పెట్టారు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్, రీమా సేన్ మొదలైన హీరోలను హీరోయిన్లను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చిన తేజ బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించారు. అదేమిటో తెలుసా? తేజకు 2 కుమారులు, అంతేకాదు మరో 2 పిల్లలను దత్తత తీసుకున్నారు. 7 సంవత్సరాల క్రితం తన 2వ కుమారుడికి గుండె సంబంధించిన ప్రాబ్లంతో చనిపోయారు. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఎన్నో దేశాలు తిప్పిన డాక్టర్లు తన కొడుకుని కాపాడలేకపోయారు. తన కొడుకు చనిపోయాడన్న బాధతో 3 సంవత్సరాల వరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక షియాజీ షిండే తన నటనతో, గాత్రంతో ఎంతో మందిని అలరించిన షిండే పోకిరి, ఠాగూర్, లక్ష్మి తదితర అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 350కి పైగా సినిమాలు చేశారు. అతను నటుడు కాకముందు ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేసేవాడు. గుజరాత్లో తన భార్య, పిల్లలతో నివసించేవారు. ఒకరోజు యాక్సిడెంట్లో తన 6 ఏళ్ల కుమారుడు చనిపోయారు. ఆ బాధని దిగమింగేదానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత జాబ్ మానేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేశారు. ఇక సింగర్ చిత్రమ్మ తన పాటతో ఎంతోమందిని ఉర్రూతలూగించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ఆవిడ జీవితంలో కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. రెహమాన్ బృందంతో కలిసి ఈవెంట్ చేయడానికి యూరప్కి వెళ్ళారు. అక్కడ రిసార్ట్లో తన భర్త, పాపతో కలిసి ఉండగా ఆమె భర్త షాపింగ్కి వెళ్ళారు. చిత్రమ్మ తన పాపతో కలిసి ఉంది. ఆమె స్నానానికి వెళుతూ పాపకు కార్టూన్స్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది. ఆ పాప పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి అందులో పడి తన ప్రాణాన్ని విడిచింది. అప్పుడు ఆ పాప వయసు 1 సంవత్సరం 6 నెలలు. ఆ బాధతో 3-4 సంవత్సరాల పాటు పాటలు పాడటం మానేశారు చిత్రమ్మ. తర్వాత మళ్ళీ తన గాత్రానికి ఎంట్రీ ఇచ్చారు. For more details, please subscribe Newsmark.